నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి గుర్తింపు తీసుకురావాలని శ్రీ 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 కనుపూరు ముత్యాలమ్మ దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సీనియర్ టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా కోట మండలం పుచ్చలపల్లి పంచాయతీలోని దొరువుకట్ట గ్రామంలోని దశరథ రామిరెడ్డి నివాసంలో వావిళ్ల దొరువు గ్రామానికి చెందిన 21 కుటుంబాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నారు. ఈ క్రమంలో వారికి దశరథ రామిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వారికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు వాటంబేడి చంగల్రావు, టీడీపీ నాయకులు చల్లా సురేష్, ఇంగిలాల రామయ్య, పుచ్చలపల్లి సర్పంచ్ దువ్వూరు గోవర్ధన్ రెడ్డి, రాయపు సురేష్, ఇంగిలాల శివ, కుమారి శివ, ఉమ్మడి రాజా, కావలి వంశీ, రాయపు ఆనంద్, రాయపు మధుసూదన్, అల్లం మురళి, పలు పంచాయతీల నాయకులు ఉన్నారు. వైసీపీ నుంచి సుమారు కొంతమంది పార్టీలో చేరారు. వైసీపీ సిద్ధాంతాలు నచ్చక, అక్కడ నాయకులు చేసే మోసాలు నచ్చక ఈరోజు టీడీపీలో చేరారు. కానీ వాళ్ళకి ఎల్లవేళలా మా ఎమ్మెల్యే గారి మేము అండగా ఉండి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళకి పరిష్కరించడానికి మేము ముందుంటాము. మా ఎమ్మెల్యే గారు చాలా మంచి మనిషి అనే ఉద్దేశంతో చేరారు, కానీ ఈరోజు వేరే విధంగా కాదు. ఎమ్మెల్యే గారి సిద్ధాంతాలు, ఎమ్మెల్యే గారు మాట నచ్చే చేరారు పార్టీలో. వీళ్ళు వీళ్ళందరికీ మేము ఎప్పుడూ అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే ద్వారా పరిష్కరించడానికి నేను ముందుంటానని తెలియజేస్తాను. చాలా మంచి కానీ నేను చూస్తాను. చాలా మంచి కొత్తపట్నం పంచాయతీ వావిలిదూరు గ్రామంలో ఉన్నటువంటి ఇంగిలాల వారి కుటుంబంలో గత కొంతకాలంగా, అంటే ఇంచుమించుగా మేము 40 ఏళ్ళుగా ఒక పార్టీకి విధేయంగా ఉన్నాం. అందులో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడున్న పరిస్థితిలో అది భూ వివాదం కావచ్చు, వ్యక్తిగత వివాదాలు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ప్రతి దగ్గర ఫ్రాడ్ జరుగుతుంది. అది గమనించి మా కుటుంబం, అంటే ఇంగిలాల వారి కుటుంబంలో చాలా మంది, అందరమే వావిలిదొరువులో ఆల్మోస్ట్ వావిలిదొరువులో ఉన్న 2 కుటుంబాలు పెద్దవి, రాయపు వాళ్ళ కుటుంబం, ఇంగిలాల వారి కుటుంబం. వాళ్ళందరూ ఉన్నటువంటి వైసీపీలో ఉన్న సిద్ధాంతాలు మాకు నచ్చక, అక్కడ జరిగే పరిణామాలు మేము ఎదుర్కోలేక, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మాకు తీర ప్రాంత ప్రజలైతే అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి చిల్లకూరు దశరథ రామిరెడ్డి గారి నాయకత్వం మాకు ఎంతో గొప్పగా నచ్చి, ఆయన ఆదేశాల మేరకు మా తీర ప్రాంత ప్రజల్లో నీళ్ళకు కావచ్చు, ఇళ్ళకు కావచ్చు, ఏ సమస్య వచ్చినా కానీ వచ్చి చిల్లకూరు దశరథ రామిరెడ్డి గారి ఇంటి దగ్గరకు వచ్చి చెప్పిన వెంటనే పరిష్కారం దొరకుతుందని నమ్మకంతో మా కుటుంబం ఇప్పటి వరకు విధేయంగా ఉండడం వదిలేసి, ఈ రోజు నుంచి, ఈ దినం నుంచి చిల్లకూరు దశరథ రామిరెడ్డి గారి కుటుంబానికి విధేయతో, ఎంతో బాధ్యతతో సైనికులుగా మేము సార్కి ఎంతో గొప్పగా మంచి నైపుణ్యాన్ని కలిగినటువంటి విధేయాలు మాకు ఇవ్వడం వల్ల మేము ఎంతో గొప్పగా పనిచేసి డెఫినెట్గా ఈసారి కొత్తపట్నం పంచాయతీ అనే దాన్ని టీడీపీ జెండాని ఎగరేస్తాం. 100కి 200% డెఫినెట్గా ఎగరేస్తాం. ఎంతమంది ఎన్ని కుట్రంతరాలు చేసినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అవినీతిని, ఇప్పటి వరకు గత కొంతకాలంగా వైసీపీ అవినీతిని మేము బయట పెడతాం. ప్రతి విషయంలో దాన్ని ముందుండి వెరిఫై చేయించి లీగల్గా దాన్ని అప్రోచ్ అయ్యి ఎవరూరు ఏం చేశారనేది ప్రతి దాన్ని మేము ఎమ్మెల్యే గారి సహకారంతో, మా చిల్లకూరు దశరథ రామిరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు బతకడానికి మనస్ఫూర్తిగా ఆనందించి మేము ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకొని ఎంతో గొప్పగా ఆనందిస్తున్నాం. మేము ఈ రోజు నుంచి జై తెలుగుదేశం, డాక్టర్ కొత్తపట్నం పంచాయతీ చరిత్రలో గత 50 సంవత్సరాల నుంచి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్నటువంటి కుటుంబం మా పంచాయతీలో వావిలిదొరువు గ్రామంలో ఇంగిలాల వారి బ్రదర్స్. ఈరోజు వావిలిదొరువులో సుమారు 50 కుటుంబాల వారు సునీల్ నాయకత్వాన్ని మెచ్చి దశరెడ్డి నాయకత్వంలో ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది.
నిన్న టీడీపీలో సభ్యత్వం లేని వ్యక్తులు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వ్యక్తులే వైఎస్ఆర్ పార్టీ కొంతమంది నాయకుల దగ్గరికి పోయి కండవ కప్పుకున్నారు. దాన్ని ఒక వ్యక్తి అబ్బా కొడుకే కప్పుకున్నారు కండవ. వాళ్ళతో కూడా టీడీపీ సభ్యత్వాలు లేవు. కానీ వాళ్ళు మాత్రం 50 కుటుంబాలు చేసి చెప్పి అసత్య ప్రచారం చేసుకుని ఒక చెంగల్రావు ఇమేజ్ వాయిల్దురులో చెంగల్రావు ఇమేజ్ దెబ్బతీసే విధంగా పేపర్ ప్రకటన చేశారు. ఇది సత్య దూరమైనటువంటి మాట. కేవలం ఒక వ్యక్తే పోయాడు, పంచాయతీ మొత్తం తెలుసు. ఈరోజు సునీలన్న ఆదేశాల మేరకు ఆయన యొక్క మంచితనం మెచ్చి దశరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మా వాయిడుదురు గ్రామంలో చరిత్రాత్మక విషయం. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్రదర్స్ మిత్రుడు శివ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ అంతా చేరారు. దానికి మా టీడీపీ పార్టీ అంతా కూడా వాళ్ళకి ఎల్లవేళ అండదండగా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీకు నియోజకవర్గ ప్రజలకు కానీ మండల ప్రజలకు ఒకటి చెప్తున్నా, మిత్రులారా, ఈ కోట మండలంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా కొత్తపట్నం సంబంధించిన విషయం స్పెసిఫిక్గా వాళ్ళ పార్టీ 5 సంవత్సరాలు ఉండింది. ఏదన్నా ఒక పని చేశారా? ఒక సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ ఏమన్నా ఒక మనిషికి ఇప్పించారా? లేదంటే ఒక సీసీ రోడ్డు వేసారా? లేదంటే ఒక కాలనీ ఇల్లు ఇప్పించారా? లేదంటే ఒక సనకాలో చేశారా? చెప్పండి. మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ఈ గూడూరు నియోజక ప్రజలు మెచ్చిన ఎమ్మెల్యే గారు ఆయన నాయకత్వంలో ఈరోజు వాయిడుదురు అర్జునవాడ మొత్తం సీసీ రోడ్డు వచ్చిన ఘనతీర్థం ఉందంటే అది సునీలన్న గొప్పతనం. అదేవిధంగా 14 నుంచి 19లో ఆయన కరెంటు స్తంభాలు ఎప్పుడో వేసిన స్తంభాలన్నా 85లో రామారావు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు వేసిన లైను. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేయలేదన్నా మా గ్రామానికి. సునీలన్న నువ్వు ఎక్స్టెండ్ చేయమంటే ఆయన టైంలో ప్రతి ఇంటికి కరెంటు స్తంభం వేయించిన ఘనత సునీలన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ పంచాయతీలో మా పంచాయతీలో ఏమన్నా వ్యక్తి ఒక ఎస్టీనో ఒక ఎస్సీనో పేద వ్యక్తి చనిపోతే ఎత్తుబడులు ఖర్చు కానా ఒక 5,000 10,000 ఇద్దామని చెప్తే ఇమీడియట్గా శాంక్షన్ చేసే వ్యక్తి సునీలన్న గారు. ఇన్ని మంచి పనులు చేసే సునీలన్న గారికి కొత్తపట్నం పంచాయతీ రుణపడి ఉంది. రేపు స్థానిక సంస్థల్లో ఆయన గౌరవం నిలబెట్టడానికి మేము అందరం పనిచేస్తామని చెప్పి మీకు మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. వాయుడుదురులో ఒక శుభ పరిణామం. మా మిత్రుడు శివ వాళ్ళ యొక్క బ్రదర్స్ ఈరోజు వాయుడుదురులో టీడీపీలో చేరడం అనేది పంచాయతీలో శుభప్రదమం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా గవర్నమెంట్ ద్వారా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పథకాలు కానీ ఏమి కానీ చేయలేదు. ఆ చేయకపోయినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. కానీ ఈరోజు సునీలన్న గారి నాయకత్వం, దశరెడ్డి రామరెడ్డి గారి యొక్క నాయకత్వం మెచ్చి వాళ్ళతో పనిచేస్తే మంచిది. వీళ్ళు మన గ్రామానికి ఒక పని కూడా చేయలేదు. వాళ్ళతో మనం ఎందుకు ఉండాలని ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంగ్లాండ్ బ్రదర్స్ చేరడం స్వచ్ఛందంగా జరిగింది. దానికి మా పార్టీ తరఫున వాళ్ళు అభినందిస్తున్నాము. త్వరలో సునీలన్న గారి అందరం తీసుకుపోయి ఆయన కూడా కండలు కప్పిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా సూలూరుపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు చేశారు. కొత్త ఆర్డీఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న 2వ రోజు ఏసీబీ తనిఖీలు చేశారు. వరదయ్యపాలెం మండలం సంతవేలూరు గ్రామానికి చెందిన హరినాథ్ అనే రైతు తన 99 సెంట్ల స్థలంలో 66 సెంట్ల స్థలం అసైన్మెంట్గా రికార్డైన క్రమంలో తన భూమిని విక్రయించుకునేందుకు అర్జీ పెట్టుకోగా ఆ రైతు వద్ద నుండి 40,000 రూపాయలను మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ హేమంత్, సీనియర్ అసిస్టెంట్ సిరాజ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పలు ఫైళ్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ విమలకుమారి మాట్లాడుతూ విచారణ పూర్తయిన తర్వాత ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరుగుతుందని తెలిపారు. ఆమె వెంట డీఎస్పీ అనంతపూర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్, విద్యాసాగర్, వెంకటరమణ, నరసింహారావు పాల్గొన్నారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దర్శించుకున్నారు.
తిరుమలకు విచ్చేసిన ఆయన ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ సూర్యకాంత్కు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఆలయ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య వేద మంత్రాల నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిని అర్చకులు శేషవస్త్రం కప్పిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, గౌరవనీయులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. श्री श्रीनिवास परदैवधन्नः श्री श्रीनिवास परमन्थनन्नः श्री श्रीनिवास कुलदैवधन्नः तीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే వేలాది మందికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత న్యాయమూర్తులందరిపై ఉందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్జీలతో కలిసి 16 కోర్టు భవనాల నూతన కోర్టు సముదాయానికి భూమి పూజ శిలాఫలకాన్ని ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Justice of India among us on this momentous day. Due to time constraints, I may be excused from referring to the individual profiles of their lordships. However, the remarkable journey of their lordships to the Honorable Supreme Court stand as a beacon of inspiration to the members of the bar and the bench alike. Given the significance of Tirumala Tirupati Temple, the district judiciary, in fact, has historically dealt with substantial litigation relating to religious endowments, charitable institutions, trust properties, as also Inam Abolition Act, Estate Abolition Act, and contributed to the development of law. Inspired by the divine presence that sanctifies this holy land and guided by timeless ideals of justice and dharma, the construction of new court complex marks yet another significant milestone in the continuing journey of the district judiciary. It will not only cater to the needs of litigants and the members of the bar, but will also create a conducive and harmonious environment for judicial officers and the discharge of their solemn duties. Heartfelt welcome to all the dignitaries. Thank you very much. To begin the proceedings of this program, may I request the Chief Architect at Tirupati. Located at the crossroads of regional connectivity, approximately 10 kilometers from Tirupati's Air and Renikunta Junction railway station, rises a new landmark of justice. The site area of 14. Thank you, technical team, for seamless presentation. I now respectfully invite Sri Gutti Gajendra, President Bar Association Tirupati, to kindly address the gathering. Foundation stone for new building that will have 16 courtrooms. This is a big. Thank you, my Lord Chief Justice, for kind. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.